నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు ధ్యానించుకున్నాం. మిగిలిన వచనాలన్నీ కూడా 60వ వచనం వరకు ఈ వంశావళి గురించి, ఆనాడు బబులోనుకి చెరగా వెళ్ళి వారిలో నుండి వచ్చిన వారందరి వంశావళిలో వారి పేర్లు రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ధ్యానం 60వ వచనం వరకు ఉంటుంది. తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం. అయితే నెహెమ్యా 7వ అధ్యాయం మొదటి వచనము, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి. ఈయన నెహెమ్యా వచ్చింది దేని కొరకు? దానికి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే ప్రాకారాన్ని కట్టాలి, తలుపులు ద్వారబంధాలు నిలపాలి, తర్వాత ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించినట్టున్నట. అంతా భౌతిక నిర్మాణం అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ దేవుని సేవ చేయటానికి ద్వారపాలకులను, గుమ్మాల దగ్గర కాపు కాసేవారిని, గాయకుల్ని, తర్వాత లేవీయులను నియమించిన పిమ్మట సంఘంలో కూడా ఈ రీతిగా ఎటువంటి బాధ్యతలు మనం కలిగి ఉంటామన్నమాట. పాటలు కూడా అందరూ పాడాలి, కానీ ఎవరికైతే ఆ తలాంత ఉంటుందో వారు మరి ముఖ్యంగా సమయానికి వచ్చి పాడాలి. ఎందుకంటే వారి పేరే మొదటగా ఉంది. ముందుగా ద్వారపాలకులు ఉంటారు. అయితే మాలాంటి వాళ్ళు ద్వారపాలకులు. ఆనాడు దానియేలు కూడా నెబుకద్నెజరు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తానంటే మా స్నేహితుడు శద్రకు, మేషకు, అబేద్నెగోకు ఇవ్వండి ఆ పోస్టులో, నేను ద్వారపాలకునిగా ఉంటానని రాజుతో చెప్పి అక్కడికి పరిమితం అవుతాడు. భౌతిక విషయాల్లో అటువంటి భక్తులు హెచ్చింపును కోరుకున్న వారు కాదు, కానీ అది ఆత్మీయ జీవితానికి ఎక్కడ నష్టం తెచ్చిపెడుతుందని, ఆ విషయాల్లో బిజీ అయిపోతామని అన్నీ కూడా నియంత్రించుకుంటూ వచ్చారు. అటువంటి గ్రహింపు ఉండాలి. అది తెలివైన ఆలోచన. ఈ దినాల్లో ఏంటంటే భౌతికంగా ఎంత బిజీ ఉంటే అంత ఆశీర్వాదం అనుకుంటారు. తర్వాత తెలుస్తుంది అది ఎంత నష్టం అనేది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి దినాల్లో ద్వారపాలకులు ముందు రావాలి. ఏం ద్వారపాలక ఎప్పుడు రావాలి? ముందు రావాలి. తర్వాత గాయకులు రావాలి. గాయకులు అంటే ఆ దినాల్లో పాటల ద్వారా స్తుతించేవారు. ఈ దినాల్లో కూడా మొదటిగా పాటల ద్వారా దేవుని స్తుతిస్తాం ఆయా సందర్భాన్ని బట్టి. తర్వాత లేవీయులు రావాలి. వారు వాక్య పరిచర్య చేసేవారు, కానీ ఇతర మందిరంలో పనిచేసేవారు లేవీయులు. నియమించిన పిమ్మట వారిని నియమించాడు. తర్వాత నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చింది. కంప్లీట్గా నా సహోదరుడైన హనన్యా తన బంధువుకి బాధ్యత ఇచ్చాడు. తర్వాత కోట అధిపతి అయిన హనన్యాకు ఇద్దరికి కూడా యెరూషలేము పైన అధికారం ఇచ్చాడు, మొత్తం పట్టణం పైన. హనన్యా నమ్మకమైన మనుషుడు. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇతను నెహెమ్యా యథార్థవంతుడు కాబట్టి, దైవ చిత్తానుసారంగా దేవుని సేవ చేస్తున్నాడు కాబట్టి, ఏమాత్రం తనకి సహకారులుగా మందిరంలో ముఖ్యమైన వాటి మీద అధికారులుగా ఉన్నప్పుడు లంచగొండలైతే, మోసం చేసేవారైతే, మాట మీద నిలబడిన వారైతే, దేవుని వల్ల భయభక్తులు లేని వారైతే వారు నష్టాన్ని కలిగజేస్తారు. మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుంది. సో అందుకనే చాలా జాగ్రత్త పడుతున్నాడు. నేను కూడా జాగ్రత్త పడాలి. పరిచర్య అంతటి విషయంలో, మీ అందరి విషయాల్లో, మీ తలాంతులు మీరు వాడే విషయంలో, అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి వీటిని బట్టి. అందుకనే చూడండి, దయచేసి సంఖ్యాకాండం 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదవండి. సంఖ్యాకాండం 18 ఎవరైనా తీసుకుని చదవండి. అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును
నీ కుమార్తెలకును నిత్యమైన అది కాదమ్మా, నిర్గమాకాండం చదువు. నిర్గమాకాండం 18:18 నుండి. నిర్గమాకాండం. నీవును ఉమ్. నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. ఉమ్. అది నీవు ఒక్కడవే చేయచాలవు. ఒక్కడవే చేయజాలవు. మోషే మామ ఏ ఇత్రో సజెషన్ చెప్తున్నాడు, లేక సలహా ఇస్తున్నాడు. చదువు. కాబట్టి నా మాట వినుము. ఉమ్. నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. ఉమ్. దేవుడు నీకు తోడైయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. ఉమ్. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి ఉమ్. వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. ఇప్పుడు 21 చదువు. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి ఉమ్. లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని ఉమ్. 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. చూసారండి, ఇక్కడ పరిపాలనా విధానం, ఈ ఆలోచన మోషేకి సైతం సరిగా లేదు. అయితే దేవుడు తన నామ అయిన ఇత్రో ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. తను అనుభవం కలిగిన వాడి విషయాలు. నీవు ఒక్కడు నలిగిపోతావు మోషే, అందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు వారి వ్యాజ్యాలు చెప్పుకుంటూ ఉంటావు. అందరి గోత్రాల్లో ఉంటే అందరూ వచ్చి నా భార్య ఇట్లా అంది, నా భర్త ఇట్లా అన్నాడు, ఇదన్నా అయ్యాను, ఇవి చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా మీ దగ్గరికి వ్యాజ్యాలు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు ఒక్కడే కష్టపడతావు? అంతసేపు వాళ్ళని లైన్లో ఎందుకు నిలబెడతావు? నువ్వు వాళ్ళు అలసిపోతారు, నువ్వు అలసిపోతావు, ఇది మంచిది కాదు అని అప్పుడు చెప్తాడు. కాబట్టి నేను ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందుండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవాలి. వారి కొరకు ప్రార్థన చేయి, వారి వ్యాజ్యాలు చేయి. ఏదైనా సీరియస్నెస్ ఉన్న కేసులు మాత్రమే నీవు డీల్ చేయి. మిగిలిన అన్నిటికీ కూడా నీవు వారికి ఆయన కట్టడను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలపాలి. ఈ వాక్య పరిచర్య, వాక్యం చెప్పండి. చెప్పినప్పుడు వారు విని తప్పులు తగ్గుతాయి, నేరాలు చేసేవారు తగ్గుతాయి. అందుకనే మనకి వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఈ సంఘాల్లో కూడా ఇటువంటి సంఘాల్లో విభజనలు వస్తున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి, ఇంకోటి జరుగుతుంది అంటే సరైన బోధ చేయక ఉప్పొంగించే బోధలు, అప్పటికప్పటికి వారు ఉప్పొంగిపోయే బోధలు ఉంటాయి. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయేది. సంఘంలో ఎక్కువ ఏంటంటే పెద్దలుగా నియమిస్తారు, వారి ద్వారా ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. కొంతమంది సీనియర్లు అని ఇదంతా శరీరానుసారంగా ప్రవర్తిస్తారు. సో అలా కాకుండా నమ్మకమైన వారు, దీనులైన వారు, దానియేలు వంటి వారు, మోషే వంటి వారు చూడండి, చెప్పిన వెంటనే విన్నాడు. ఈ ఆలోచన తనకు తెలియదు, పెట్టలేదు. పరిపాలన విధానం కూడా అందుకే ఎరగడు. సో చెప్పిన వెంటనే ఆయన విన్నాడు. విన్న తర్వాత నీవు వారికి ఆయన కట్టడిన ధర్మశాస్త్రములను బోధించి విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారికి తెలియవలసిన కార్యములను వారికి చేయవలసిన కార్యములను తెలుపవలెను. అప్పుడు నీవు ప్రజలందరిలో సామర్థ్యము కలిగిన వారిని, దైవభక్తి, సత్యాశక్తి కలిగిన వారిని, లంచగొండలు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవాలి. చూసారు, మిలిటరీలో కూడా ఇలాగే ఉంటాయి. కమాండర్ అని, ఇంకా పెద్ద కమాండర్ అని, జూనియర్ కమాండర్ అని, మేనేజర్ అని, మేజర్ అని ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇట్లాగే వస్తాయి అన్నమాట. డీసెంట్రలైజేషన్ అంటారు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అధికారాన్ని ఇతరులకు పంచుకోవటం ద్వారా ఒక్కడే ఈ పనులు చేయటం అసాధ్యం అన్నమాట. ఎందుకంటే మానవ సంబంధం. దేవుడు అన్నీ చేయగలడు. అందరినీ ఎలా దర్శించాలో, ఎలాగా వారిని హృదయాలను మార్చాలో ఆయనకి మాత్రం తెలుసు. బట్ మానవులుగా మనం ఏం చేయాలంటే
వారికి మొట్టమొదటిగా ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఆ ప్రకారం దాన్ని ఉల్లంఘిస్తే తీర్పులు ఉండాలి. ఆ తీర్పులు కూడా 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 10 మందికి ఒక్కొక్కరిని నియమించాలని ఈ విధంగా ఉంది. అందుకనే ఇటువంటి ఆర్డర్ మనం కూడా స్థానిక సంఘాల్లో పరిపాలన వచ్చినప్పుడు పాటించాలి. అదే పద్ధతిలో ఈయన కూడా పాటిస్తున్నాడు. అక్కడ నమ్మకమైన వాడిని, ఎందుకంటే తనకు తెలుసు తన బంధువు కాబట్టి అనన్య నమ్మకమైన మనుషులని సాక్షిస్తున్నాడు. పౌలు కూడా కొంతమంది గురించి నమ్మకమైన వారిని చెప్తూ ఉంటాడు. మనము నమ్మదగిన వారిగా ఉండకూడదని దేవుడు నమ్మకమైన వారినే చేర్చుకుంటాడు. తర్వాత ప్రకటన గ్రంథం 14:17 చూడండి. ప్రకటన గ్రంథం 14:17. ఇంకొక దూత పరలోకమునందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని వద్దకును వాడిగల కొడవలి ఉండెను. 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన జయించు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన ప్రజలతో ఇతరుల్ని జయించాలి అంటే వారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. క్రీస్తులో లేనప్పుడు అంత నమ్మకత్వం ఉండకపోవచ్చు మనుషులకి. అయితే ఇప్పుడు నమ్మదగిన వారుగా ఉంటారు. క్రీస్తు దేవుని భయం లేనప్పుడు కొన్ని దగ్గర కాంప్రమైజ్ అయిపోయామా, ఏముందిలే అని మనం కొన్ని అబద్ధాలు చూపేయటం, లేకపోతే నమ్మదగిన క్రియలు చేసేయటం, ఇవన్నీ కూడా నమ్మిన వారికి విరోధంగా ఉంటాం. అయితే మనిషి ఒకవేళ మనిషిని మభ్య పెట్టవచ్చు, కానీ నమ్మకమైన యజమానుడికి నమ్మకంగా ఉండకపోవచ్చు, కానీ ఇంట్లో ఒకరికొకరు నమ్మకంగా ఉండకపోవచ్చు. కానీ అయితే దేవుడు అన్నిటినీ కనిపెడతాడు. అందరికీ దేవుడు ఫైనల్గా తీర్పు తెచ్చేది ఆయన. అందుకనే ఇప్పుడు క్రీస్తు యేసునందున నమ్మకత్వం చాలా అవసరం. సో ఈయనకి ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నాడో వారందరూ కూడా నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. కనుక ఏ విషయంలో పొరపాటు చేయకూడదు. ఒకవేళ చేయలేమంటే చేయలేమని చెప్పారు, చేస్తామంటే చేస్తామని చెప్పారు, అవునంటే అవును అని చెప్పారు, కాదంటే కాదని చెప్పారు. అట్లా ఉండాలి. తర్వాత అతన్ని ముఖ్యంగా యెరూషలేము మీద అధికారిగా పెట్టాడు. తనకి తోడుగా ఇంకొక వ్యక్తిని కూడా పెట్టాడు. ఎప్పుడు కూడా ఇద్దరిద్దరు ఉండటం మంచిదన్నమాట. ఎందుకంటే ఒకరికొకరు సహకారులుగా ఉండటం చాలా మంచిది. అదే విధానం కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు కూడా చేశాడు. తర్వాత 3వ వచనం చూసినప్పుడు 7:3లోనే అప్పుడు నేను బాగుగా ప్రత్యేక వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపు తీయకూడదు, ప్రత్యేక వరకు కూడా తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలనని. ఇదిగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలనని చెప్పింది. ఆ దినాల్లో కావలి చాలా అవసరం కాబట్టి, విరోధులు ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు అందరినీ కూడా కావలిగా పెట్టారు. అట్లాగే సో కావలి పరిచయం కూడా చాలా ప్రాముఖ్యమైంది. సో మనమందరం కూడా ఇతరుల విషయాల్లో బాధ్యత వహించాలి. వాళ్ళు ఏమన్నా చెడు పనులు చేసినా, లేకపోతే మనకి దేవుడు మనకిచ్చిన దీన్ని వేరే వారు జరపడి పాడు చేసిన మనమే బాధ్యతలు అవుతాం. అందుకని దేవుడు కయ్యూరుని అడిగాడు, ఏడి నీ తమ్ముడైన హేబేలు ఏడి అని అడిగినప్పుడు, నేనేమన్నా నా తమ్ముడికి కావలివాడిని అంటాడు. అవును, పెద్దవాడు కావలివాడిగా ఉండాలి. కావలివాడిగా ఉండి నువ్వే చంపేస్తే ఎట్లాగా అని ఆ విధంగా దేవుడు తన తీర్పు తీరుస్తాడు. ఈయన ఎలాగా చనిపోయి నీతిమంతుడిగానే చనిపోయి
నీతిమంతుడి మరణం విలువైంది. నీతిమంతుడిగానే చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాడు నిత్య మహిమలోకి. ఎంతో హతసాక్షి అయినందుకు ఎంతో మంచి పేరు పొందాడు. కాబట్టి ఇతను మాత్రం రెండంతలుగా పోయాడు. ఆత్మలో నశించిపోయాడు. యూదా ఇస్కరియోతు వలె శరీరంలో భ్రష్టుడైపోయాడు. కాబట్టి దేశదేమరైపోయాడు. అడవి గాడిద అయిపోయాడు. ఎందుకు పనికిరాని అయిపోయాడు. కనుక ఆ విధంగా ఉండకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. సో కావలి వారిగా ఉండాలి. సో ఇంట్లో కూడా అందుకనే ఒకరికొకరు కావాలి, ఏం చేస్తున్నారు ఏంటి అనేది స్పిరిచువల్ విషయాలు. భార్య నేర్చుకుంటున్నప్పుడు, భర్తలు కొద్దిగా అశ్రద్ధగా ఉన్నప్పుడు, ఏదో రకంగా ప్రార్థన చేసేటప్పుడు, లేకపోతే ఏదో రకంగా విన్న వాక్యాలు దేవుడు మీతో ఏమైనా మాట్లాడాడు అవన్నీ వారికి తెలిసేటట్టుగా చేయాలి. లేకపోతే వినేవారైతే చెప్తూ రావాలి. సో ఆ విధంగా మనం ఒకరికొకరు కావలి ఉండటం చాలా మంచిది. మందిరంలో ఎట్లయినా ఆ కాపురత్వం, ఆ కావలి ఇదంతా ఉంటుంది కాబట్టి దినాల్లో వచ్చారు వెళ్ళిపోయారు. అంతేగాని కొంతమంది సేవకులకు కూడా వేరే పట్టింపు ఉండదు. వాళ్ళు వచ్చేది శ్రమ చెప్తే, ఏదో సమస్యలు చెప్తే చెప్తారు, ప్రార్థన చేస్తామని చెప్తారు. అంటే అందరూ కాదు, కానీ కొంతమంది అలా ఉంటారు, కొంతమంది సరిగానే ఉంటారు. అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఆ శ్రమ ఎందుకు వచ్చిందో కూడా, దానికి కారణం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకుని వాటిని నడిపించే రీతిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎన్నో వచనం? 5వ వచనం. అంతేనా? అప్పట్లో ఆ పట్టణం మిగులు విశాలంగాను పెద్దదిగాను ఉండను, కానీ దానిలో జనులు కొద్దిగా ఉండరి, ఇంట్లో ఇంకా కట్టబడలేదు. ఆ పట్టణం విశాలంగా ఉంది, దాంట్లో జనులు ఎట్లా ఉన్నారు? కొద్దిగా ఉన్నారు. తిరిగి వచ్చిన వాళ్ళు కదా, కొద్దిగా ఉన్నారు. అప్పటికి ఇండ్లు కూడా వాళ్ళకి లేవు. సో కనుకనే ఇప్పుడేమైందంటే, జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చుతుంది. అంతలో ముందు వచ్చిన వారిని కూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడేది. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. ముందుగా ఎవరైతే వచ్చారో వారికి ఆ గ్రంథం ఉంది. అందుకనే ప్రతిదీ కూడా లెక్కిస్తారు. ఈవెన్ ప్రతి దేశం కూడా జనాభా లెక్కలు ఉంటాయన్నమాట. ఏ దేశమైనా సరే. ఇప్పుడు మనకి ఆధార్ కార్డులు కానీ ఇంకొక కార్డులు కానీ ఇవన్నీ కూడా జనాభా లెక్కల కొరకు ఉంటాయన్నమాట, ప్రతి దేశ పౌరుడు. అలాగే పరలోక రాజ్యంలో కూడా ఆ పౌరసత్వం కలిగిన వారి పేర్లు మాత్రమే ఉంటాయి. కనుక మనం ఈ లోకంలో సరే పుట్టాం కాబట్టి మనకి పుట్టుకతోనే జన్మ హక్కు వచ్చింది, సిటిజన్షిప్ వచ్చింది. అలాగే ఆత్మలో యేసుప్రభు ద్వారా పుట్టాం కనుక పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు రాయబడింది, తీర్పు గ్రంథంలో నుండి కొట్టివేయబడింది. కనుక మనం ధన్యులం, దాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ యెరూషలేములో ఆ దినాల్లో ఆ జనసంఖ్యలో ఉన్నవారు ధన్యులు అన్నమాట. సో అలాగా వారు ఇశ్రాయేలుగా గుర్తింపబడతారు. వారందరికీ నివాసాలు ఏర్పాటు చేస్తారు. వారందరినీ కూడా ఈ విధంగా ఎవరికి ఏ పరిచయం ఇవ్వాలో ఆ పరిచయం నిమిత్తం వాడుకుంటారు. దేవుడు కూడా మనల్ని రక్షించి క్రీస్తులో పరలోక వారసులుగా చేసి భూమి మీదే మన పరిచర్యను ఆరంభించాడు. అందుకనే మన పౌరులకు పరలోకంలో ఉందని ఫిలిప్పీ 3:21 పౌరులు కూడా రాస్తూ ఉంటాడు. అందుకనే దానికి తగినట్టుగా మనం ఈ సేవ చేయాలన్నమాట. సో 60వ వచనం వరకు మనం చూసినప్పుడు అంతకుముందు వచ్చిన వారు వంశావళి, తర్వాత ఇప్పుడు ఇంకా ఎవరి పేర్లు అయితే దాఖలు కాలేదో వారి పేర్లు కూడా దాఖలు అవుతాయి. బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు. అయితే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ మనుషుల్ని, అంటే క్రీస్తులో చేరిన వారిని, రక్షణ పొందిన వారిని, పరలోకానికి వారసులైన వారిని, సంఘములో చేరుతున్న వారిని లెక్క పెడుతున్నాడు. ఇప్పుడు
మొదట 3,000, తర్వాత 5,000, తర్వాత 8,000 అయ్యారు. ఇట్లా లెక్క పెట్టారు. అందుకనే చాలామంది కూడా సంఘాల్లో లెక్క పెడుతూ ఉంటారు. మా దగ్గర 500, 5,000, 300, 100, 2,00,000 మాది ఎంతో పెద్దది అంటారు. కానీ ఆ పేర్లు దాఖలు అయ్యాయో లేదా అది ఇంపార్టెంట్. దగ్గరికి ఏదో 4 గోడల మధ్యలోకి రావటం కాదు. మా తాపత్రయం కూడా అదే. మన దగ్గర ఒక 50 మంది ఉంటే, 60 మంది ఉంటే దీంట్లో ఎవరు స్థిరంగా ఉన్నారు, ఎవరు ఖచ్చితంగా యేసు ప్రభు వస్తే ఎత్తబడతారు, పరలోకానికి వెళ్తారు, పరలోకంలో పౌరు కలిగి ఉన్నారు చూడాలి. సో అలాగా మనం పరలోకానికి వెళ్ళేటట్టుగా సిద్ధపడాలి, సిద్ధపరచాలి ఇతరుల్ని. సో అటువంటి బాధ్యతలు మనం కలిగి ఉన్నాం. అయితే మనం గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. ఆ పేరు తుడుపు బడుకున్నట్లు, మన విశ్వాసాన్ని కోల్పోకున్నట్లు, కృపకు దూరం కాకున్నట్లు వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యంలో బైబిల్లో ఉన్నది అన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. అన్నీ గుర్తుపెట్టుకుంటాం, వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేం. వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే మిగిలిన పనికిరాని అన్నీ వదులుకుంటాం. అలా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ప్రార్థనలకు వెళ్దాం.